మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. బీజాపూర గదేక్షుకర్ముకరుజా చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. అస్మత్ పరమగురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారు ఏ మేషరాశికి సంబంధించిన వారు అనేది ఇక్కడ చూసుకుందాం అమ్మ. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పదం వారు ఈ మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క జూలై మాసంలో ఈ మేషరాశి వారికి గోచారం ఎట్లా ఉందయ్యా అంటే, వ్యయంలో శని, అదేవిధంగా ఏకాదశ స్థానమందు రాహు, అదేవిధంగా వీరికి పంచమంలో కేతు సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానంలో కుజుడు, అదేవిధంగా ప్రధానంగా 4వ స్థానం అంటే కర్కాటకి వీరి యొక్క రాశి నుండి 4వ స్థానం చతుర్థ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయమ్మా. ఏమిటి అంటే 3 శుభగ్రహాలు నడుస్తున్నాయి. ఒకటి శుక్రుడు, అదేవిధంగా గురుడు, అదేవిధంగా బుధుడు. ఈ యొక్క గోచారాన్ని తీసుకుంటే ఏ విధంగా ఉందయ్యా అంటే, ఈ యొక్క మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. ఈ యొక్క మాసం అన్ని రకాలుగా ఆర్థికంగా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. జూలై మాసం అదేవిధంగా వీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో వీరికి ప్రతి కార్యం కూడా విఘ్నాలు కలుగుతూ, ప్రతి విషయంలో కూడా ఆటంకాలు కలుగుతూ ఉండేవి. ఈ యొక్క మాసం వీరికి స్వల్పం మాత్రం చేతనే కార్యసిద్ధి జరగడానికి అవకాశం ఉంది. గురుగారు, మరి ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా విద్యార్థులకి చూసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందమ్మా. ఎందుకంటే చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నాయి. వీరికి అనుకున్నటువంటి అంటే పరీక్షల్లో అనుకోండి, అంటే పోటీ పరీక్షల్లో అనుకోండి, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగానే ఉంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీయానం చేసే వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడతాము రియల్ ఎస్టేట్లో, స్టాక్ మార్కెట్స్లో అనుకునేవారు పెట్టొచ్చు అంటారా? కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రకంగా వ్యాపార పరంగా చూసుకున్నా, పెట్టుబడులు పెట్టే విషయంలో చూసుకున్నా పెట్టొచ్చు అంటారా? లేకపోతే ఈ మాసంలో ఆగి తదుపరి మాసంలో ఏదైనా చేసుకుంటే బెటర్ అండి? ఇప్పుడైతే అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదమ్మా. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఒకటి నడుస్తున్నది. అదేవిధంగా వీరికి ఏకాదశంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. రానున్న కాలంలో ఈ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా సమయం గ్రహస్థితి అనేది మారడానికి అవకాశం అయితే ఉంది తల్లి. గురుగారు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేద్దాం అనుకునేవారు ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దూర ప్రయాణాలు చేయొచ్చా లేదంటారా? ప్రధానంగా ఈ మేషరాశి వారికి ప్రధాన సూచన ఏమిటయ్యా అంటే, దూర ప్రయాణం చేసినటువంటి వారు, అంటే దూర ప్రయాణం కోసం అంటే కార్యార్థమై దూర ప్రయాణం చేసే వారికి మాత్రం అంత అనుకూలంగా గ్రహస్థితి సూచించట్లేదు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు పడే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరికి వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాహన ప్రమాదాలు కలిగినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాస్త ఈ వాహనం సంబంధించినటువంటి కాగితాలు అన్నీ పెట్టుకుని వెళ్ళడం ద్వారా కాస్త ఇబ్బందుల నుండి ఇదవుతారు. అదేవిధంగా మీకు అంటే ఎవరు వాహనం ఓనర్స్ ఉంటారో వారి తాలూకు వాహనాన్ని ఇతరులకు ఇవ్వడం కూడా అంత అనుకూలమైనటువంటి సూచన అయితే కాదు. తద్వారా ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. ఇది ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. మరి గురుగారు, మొత్తం ఇది అనలైజ్ చేస్తే వీరికి ఈ మాసంలో ఆరోగ్య పరంగా కూడా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి
ప్రయాణమయ్యే సూచనలు గ్రహస్థితి ముందరే చెప్పుకున్నాం కదా, సూచిస్తున్నది. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త, అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం వల్ల కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనపడుతున్నాయి తల్లి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త ఉదర సంబంధమైనటువంటి విషయంలో కానీ, అదేవిధంగా దాని ఏమంటారు ఈఎన్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని కానీ, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వైద్య సలహాలు తీసుకోవడం, వైద్యుని యొక్క సంప్రదించడం ద్వారా ఈ యొక్క ఆరోగ్య విషయంలో కాస్త అధిగమించడానికి అవకాశం అయితే గ్రహస్థితి సూచిస్తుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరందరూ ఏ దైవ నామస్మరణ చేస్తే కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటిది, చేయవలసిన ఆరాధన దుర్గా అమ్మవారి ఆరాధన. వీరు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో దుర్గా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి సంబంధించి మంగళచండికా స్తోత్రం పారాయణ చేసుకుంటుండడం, అదేవిధంగా రాహుకాలంలో కాస్త అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదే వీరు ప్రతి అష్టమి, అదేవిధంగా అమావాస్యకి సంబంధించి మన కాలభైరవ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవాష్టకం పారాయణ చేస్తూ గారెల దండ, అంటే మాసచక్రాలు అంటారు, అవి స్వామివారికి సమర్పణ చేయడం ద్వారా ఈ యొక్క ఏలినాటి శని సంబంధమైనటువంటి ప్రాబ్లం నుండి అధిగమించడానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా వీరు 9 శనివారాలు శనేశ్వరుడికి అభిషేకం చేసుకుని ఆ తదుపరి వెంటనే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. మరి గురుగారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో ఉద్యోగం మారాలి, మాకు ఇక్కడ స్ట్రెస్ అనిపిస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు కదా, మరి ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి మారొచ్చు అంటారా? కొత్త ఉద్యోగుల కోసం ట్రై చేసే వారికి ఏమైనా కొత్త ఉద్యోగాలు దొరికే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయి అంటారా? ప్రధానంగా తీసుకుంటే అమ్మా, ఉద్యోగ విషయంలో కాస్త ఉద్యోగస్తుల విషయంలో, అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం, నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నది. అయితే ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం కాస్త అధికారులతో కాస్త ఇబ్బంది పడడానికి అవకాశం అనేది ఉందమ్మా. కాస్త మాట పడే యోగ్యత అయితే కనబడుతున్నది. ఎందుకంటే ప్రస్తుతం వీరికి ఏలినాటి శని ప్రభావం ఒకటి ప్రారంభమైంది. తత్కారణం చేత కాస్త ఎంత ఉద్యోగ విషయంలో ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా అధికారులతో కాస్త మాట పడే యోగ్యత అయితే కనబడుతున్నదమ్మా. కాస్త వీరు ఏంటంటే కాస్త సంయమనం పాటించడం ద్వారా, కాస్త సర్దుకుపోయి వెళ్తూ ఉండడం ద్వారా కాస్త ఈ యొక్క సమస్య నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది తల్లి. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సక్సెస్ అవ్వలేని వాళ్ళు, మరి వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ మాసంలో వివాహ యుగం కూడా ఉందంటారా? ముఖ్యంగా వివాహం కోసం ఎన్నాళ్ళ నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న మేషరాశి వారికి అయితే మాత్రం వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. ఎందుకు అంటే గురుడు మొన్న జూన్ 2వ తేదీ నుంచి మిథున రాశి నుండి కర్కాటక రాశికి వచ్చాడమ్మా. అది కాకుండా 3 శుభగ్రహాలు వీరికి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతున్నది. తత్కారణం చేత వివాహ ప్రయత్నం ప్రథమంలో కాస్త విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో అయితే మాత్రం వివాహం సిద్ధించే యోగ్యత వీరికి కనపడుతున్నది. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం కూడా ఉందంటారా? సంతాన విషయంలో మాత్రం కాస్త మేషరాశి వారికి కాస్త అంటే ప్రధానంగా తీసుకుంటే అమ్మా, ఈ గోచారం అనేది కొంతవరకే పనిచేస్తుంది జాతకంలో. ఒక 30% గోచారం అనేది పనిచేస్తుంది. జాతకానికి 70% ఆధారం చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. గోచారంలో అయితే మాత్రం కొంచెం, ఎందుకంటే పంచమంలో కేతు సంచారం వల్ల కాస్త సంతాన విషయంలో కాస్త ఇబ్బందులు కలిగే, అంటే సంతాన ప్రయత్నం కోసం చేసేటప్పుడు కాస్త ఇబ్బంది, అంటే ఈ మాసంలో అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి కాస్త గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటూ దాని ఏమంటారు మాసాంతరంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సిద్ధించే యోగ్యత అయితే కనపడుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగానే ఉంటుందమ్మా. ఎందుకు అంటే వీరికి 2 శుభగ్రహాలు అదే విధంగా గురుడు ఆల్రెడీ వచ్చేసాడు. దాంతోపాటు 2 శుభగ్రహాలు కూడా వీరికి చతుర్థ స్థానంలో ఉన్నాయి. అంటే చతుర్థ స్థానం అనేది మనకి ఏమిటి అంటే విద్య, అదేవిధంగా గృహము, అన్ని రకాలకు సంబంధించినటువంటిది. కాబట్టి వీరికి కుటుంబం కూడా అనుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి వీరికి కుటుంబం అంతా కూడా సఖ్యతగా ఉండేటువంటి యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి వారు నాళ్ళ నుంచో సొంతింటి కళ ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా
సొంతింటి కళ సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. ప్రధానంగా వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మేషరాశి వారు సొంతింటి కళ అంటూ ప్రయత్నం చేస్తున్నవారు ఈ యొక్క జూలై మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సొంతింటి కళ సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. గురుగారు, మరి ఈ మేషరాశి వారికి దైవనామస్మరణ కూడా చెప్పారు కాబట్టి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటంటారు? వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఏమిటయ్యా అంటే ఆకుపచ్చ, అదేవిధంగా నీలము, అదేవిధంగా శ్వేతవర్ణం. గురుగారు, ఈ కలర్లు అనేవి లైఫ్ లాంగ్ పనిచేస్తాయా లేకపోతే ఈ మాసంలో మాత్రమే పనిచేస్తాయి? అంటే అమ్మా గ్రహగతులు మారే బట్టి ఒక్కొక్క కలర్ మారుతుందా? ఉంటాయి. ఓకే. అంటే మరి ఏ రోజులు కూడా కలిసి వస్తాయి? వీరికి సంబంధించినటువంటి కలిసి వచ్చేటటువంటి రోజులు మంగళవారము, అదేవిధంగా శనివారం తల్లి. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు అమ్మా.